గురూజీ గుంటూరు నుంచి చిన్మయి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి చిన్మయి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా ఇంట్లో ఆవుల్ని పెంచుకుంటున్నామండి 60 ఏళ్ల నుండి. ఓకే అండి, అంటే ఎవరి పేరు మీద తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీ పేరు మీదేనా? నా పేరు మీదేనండి. ఓకే, మీ నక్షత్రం చెప్పండి. రేవతి నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకేనండి. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి, ఈ- చెప్పండి. మా ఇంట్లో 60 ఏళ్ల నుండి ఆవుల్ని పెంచుకుంటున్నామండి. సరే. ఇప్పుడు ఇదివరకు 25 ఏళ్ల క్రితం ఒక ఆవు చనిపోయింది. అదేదో డిసీజ్ వచ్చి చనిపోయింది. ఒక 45 రోజుల క్రితం కుందేటి వ్యాధి వచ్చి ఒక ఆవు చనిపోయిందండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆవు కూడా అలానే కుందేటి వ్యాధే వచ్చిందండి. అసలు ఆవు చనిపోతే ఏం చేయాలి? ఇలా ఆవులు ఎందుకు చనిపోతున్నాయి అంటే 45 రోజులంటే తక్కువ గ్యాప్ తోనే చనిపోతుంది కదా, మళ్ళీ అదే వ్యాధి వచ్చి. అవునవును. అది ఎందుకు అలా అవుతుంది అనేది అర్థం కావట్లేదండి. ఎన్ని ఆవులు ఉన్నాయి తల్లి మీ ఇంట్లో? 4 ఉన్నాయండి. ఇది నాటావా జెర్సీయా? జెర్సీ అండి. ఒక నాట ఆవు ఉంది, 3 జెర్సీ ఆవులండి. ఇది పాలిస్తూ ఉండేదా? ఎన్ని సంవత్సరాలు ఉండే దానికి? ఇప్పుడు చనిపోయి కదా ఆ గోమాతకి? 2 ఏళ్ళు ఉంటదండి. అంటే చిన్నది. ఓకే. హలో, ఇప్పుడు మళ్ళీ ఇంకో గోవుకి వచ్చింది అన్నారు కదా, దానికి ఎంత ఏజు? దానికి అంతే వయసు అండి. 2 ఏళ్ళు, 2.5 ఉంటది. అన్ని ఒకే ఏజ్ లోనే ఉంటాయండి, అటు ఇటుగా. ఓకే. ఎంత లీటర్లు ఇచ్చేది తల్లి పాలు రోజుకి? పాలు 3 లీటర్లు 4 లీటర్లు ఇస్తాయండి. సరే అమ్మా, ఇంట్లో గోవు చనిపోకూడదు తల్లి, అది అంత శుభశకునం కాదు. సరే అమ్మా, ఇంకా ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర? ఇంకా ఇప్పుడు 3 ఆవులు ఉన్నాయండి. దానిలో ఒక ఆవుకి మళ్ళీ ఇలా వ్యాధి వచ్చిందండి. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు కుందేటి వ్యాధి అని చెప్పారండి. అది బాగా ఆయాసం వస్తుంది, లెగవలేకపోతుంది, తిండి తింటలేదు, నీళ్లు తాగట్లేదు, టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుందండి. 106. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. దాన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. తర్వాత రెండోది ఒక వైరస్ వచ్చి బ్లడ్కే వచ్చేది వైరస్ వచ్చేసి పాపం దాని ప్లేట్లెట్స్ అన్నీ తీసేస్తుంది అనమాట, చాలా వీక్ అయిపోతుంది. ఇప్పుడు మనిషికి డెంగ్యూ జ్వరం వస్తే ప్లేట్లెట్స్ ఎలా వెళ్ళిపోతాయి, అలా దీనికి కుందేటి అనేది ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే అలా దాంట్లో బ్లడ్ సెల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అందువలన ఆయాసం వచ్చి అది తినలేకుండా పోతుంది, లేకుండా పోతుంది. వాటర్ ఏం పెట్టినా జెల్స్ కారుస్తూ ఉంటుంది, కానీ వేరే ఏది రెస్పాన్స్ అవ్వదు. దానికి మీరు ఏం చేయాలంటే, మనకి ఫస్ట్ ఈ రోగం రాకుండా ఉండాలన్నను మనం చాలా జాగ్రత్తలు పడాలి తల్లి. మీకు ఎలాగో ఇంటి దగ్గర నాటు గోవు ఉంది కదా, ఉందండి. మీరేం చేయాలంటే దాన్ని నాటు గోవుది సపరేట్గా పిడికలు వస్తాయి కదా గోపేడ, దాన్ని పిడికలు చేసి పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఆ గోవుల్ని ఎక్కడ కట్టేస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో వారానికి ఒకసారి అయినా ఆ పిడికలతో నిప్పు చేసి, తర్వాత మనకి వేపాకు వస్తుంది చూడండి, ఆ వేపాకు అందులో వేసేసి అప్పుడప్పుడు ఆ పగ పెడుతూ ఉండాలి, అంటే మన చుట్టుపక్కన. గురూజీ కర్నూలు నుంచి భువనేశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి భువనేశ్వరి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. హరిప్రసాద్. ఒకటో తేదీ 10వ నెల. చెప్పండి. 1వ తేదీ 10వ నెల 1968. అవునండి. పుట్టిన సమయం 7:10 కండి. సరే అండి భువనేశ్వరి గారు, కొంచెం సిగ్నల్ ఉన్న చోట మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. కోటి నమస్కారాలు గురూజీ, పాదాభివందనాలు. మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. మాకి 3 years అయింది గురూజీ పెళ్ళయ్యి. పేరు మాది 2వ పెళ్లి నాకి. సరే. ఆయనకి సెకండ్ వైఫ్ కి వచ్చినాను. ఫస్ట్ ది డైవర్స్ అయిపోయింది, పిల్లలు లేరు గురూజీ. మీకు ఇంతకు ముందు మ్యారేజ్ అయిందా లేదా? లేదు గురూజీ. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. మీకెంత ఏజ్ ఇప్పుడు? 40 ఉంటది గురూజీ. 40. మీరెందుకు లేట్గా చేసుకున్నారు పెళ్ళి? అది అమ్మ నాన్నది ఇంటర్ క్యాస్ట్ కొద్దిగా ప్రాబ్లం అయ్యి. మీ భర్త మంచోడే తల్లి, ప్రాబ్లం ఏం లేదు. ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశిలో జన్మించారు.
ఓహో, సప్తమ స్థానంలో బాగానే ఉంది. ఆరోగ్య స్థానంలో డాక్టర్ దగ్గర ఏం చూపించారు? అది కౌంటింగ్ తక్కువ ఉండదు అన్నారు గురూజీ. కరెక్ట్, అదొకటే ప్రాబ్లం ఉంది. మీరేం చేస్తారంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అవును గురూజీ. ప్రతిరోజు సాయంత్రము ఈ ఒక మేడి చెక్క కాస్త, అవునులేండి. బబ్బడ అంటాం కదా పైన, అది తర్వాత రావి చెక్కది అవును గురూజీ. బెరడ పైంది అది తెప్పించేసి ఒకదాన్నే ఒక దాంట్లో సారాంశం వచ్చే వరకు, అంటే దాంట్లో ఉన్న రసం పూర్తి వచ్చే వరకు ప్రతిరోజు దాన్ని ఉడకపెట్టాలి 2 గ్లాసుల నీళ్ళల్లో. రాత్రి పడుకోనేక ముందు చల్లగా అయిన తర్వాత ఆ నీళ్లు తాగేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత పడుకోవాలి. ఉదయం లేవగానే పరగడపులో అలాంటి నీళ్లు ఇంకో 2 గ్లాసులు, అంటే రాత్రి ఉడకపెట్టేసి ఉంటే మార్నింగ్ చల్లగా అయిపోయింటే తాగొచ్చు. అలా 3 నుంచి 4 మాసాలు రోజు తాగుతూ ఉంటే మీ భర్తకి ఏదైతే కౌంట్ తగ్గింది అని చెప్తున్నారో ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది తల్లి. అది నా డేట్ కూడా సరిగ్గా కాటలేదు గురుజీ. 2 months. ఇప్పుడు అదే గర్భకోశం. ఇప్పుడు ఇంకా నీకు చిన్న వయసే కదా, ఇంత త్వరగా డాక్టర్లు అడగాల్సి ఉంటారు మీరు కూడా. ఏంటి డాక్టర్? గురుజీ నాకు డిస్క్ ప్రాబ్లం అన్నారు, నరాలు ఎఫెక్ట్ అయింది అన్నారు. కాదమ్మా, డిస్క్ ప్రాబ్లము నరాలు వేరు, ఇది వేరు కదా. అట్లా డిస్క్ ప్రాబ్లం అన్నారు కానీ ఆ టాబ్లెట్స్ వాడుతున్నాను అనమాట నేను. కానీ ఇది ఋతుస్రావం ఏం చెప్పలేదు కదా నువ్వు డాక్టర్ దగ్గర? చేసాం గురుజీ, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. అది తీసుకోండి, నేను చెప్పింది చేయండి, అన్ని సరిపోతాయి. కానీ మీకు సంతాన యోగం అయితే ఉంది తల్లి. సంతాన ఏం పని చేస్తారు మీ భర్త? ఆటో డ్రైవర్ గురుజీ. ఏదైనా ధూమపానాలు మద్యపానాలు అలాంటివి ఏదైనా అలవాట్లు ఉన్నాయా? ఏమీ లేదు గురుజీ ఆయనకి. అయితే ఖచ్చితంగా మంచిదవుతుంది. అది మా ఇంట్లోన ఆడపిల్ల లాస్ట్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది గురుజీ. ఎప్పుడు? ఎన్ని ఇయర్స్ అండి? 2009 లో గురుజీ. మీకు పెళ్ళయింది 2010 లో? 5 years రన్నింగ్. సరే, తర్వాత 12 లో గురుజీ. ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? అప్పుడు ఆ అమ్మాయికి ఎంత వయసు? 35 గురుజీ. ఆమె కృష్ణాలు వేసుకొని చనిపోయింది అనమాట. మ్యారేజ్ అయింది ఆమెకు? లేదు గురుజీ. 35 ఏళ్ళైనా ఎందుకు పెళ్లి చేయలేదు ఆమెకు? పెద్ద అమ్మాయి కూడా కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయింది. వీళ్ళ వంశంలో ఏదో దోషం ఉంది మీరు చెప్పేది కదా. ఆయన మా స్వామికి కూడా స్కిన్ మొత్తం అలర్జీ స్వామి. మీ ఆయనకు కూడా స్కిన్ అలర్జీ ఉందా? స్కిన్ అలర్జీ, మా ఆడపడుచుకి స్కిన్ అలర్జీ, మా ఆయనకి స్కిన్ అలర్జీ. అయితే సర్ప దోషం ఉంది తల్లి. మీ భార్య భర్తలు ఇద్దరు ఒక 64 రోజులు నాగదేవతలకు పాలు పోసి ఎక్కడైనా ఈ తీర్థక్షేత్రంలో, మీ మావయ్య గారు ఉన్నారా? చనిపోయినారు గురూజీ, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు మా అత్తని. సరే తల్లి, ఎక్కడైనా నదీ తీరంలో కానీ ఎక్కడైనా మోక్షనారాయణ బలి చేయించండి. గురూజీ. ఏం పని చేస్తారు మీ భర్త? ఆటో డ్రైవర్ గురూజీ. ఆటో డ్రైవర్. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండే, ఆయన చనిపోయారు. వ్యవసాయం ఏం లేదా మీది? ఏం లేదు గురూజీ. సరే తల్లి, మీరు ఎక్కడైనా ఒక నదీ తీరంలో మోక్షనారాయణ బలి ఏం చేస్తారు, అదొక చేయించండి. తర్వాత నేను చెప్పింది ఇది రోజు ఆ చక్కని ఉడకపెట్టి నీళ్ళు తాగుతూ ఉండండి. తర్వాత ఈ మోక్షనారాయణ బలి చేసుకొని తర్వాత రోజు ఇంట్లో లేదా దగ్గరలో రావి చెట్టు, వేప చెట్టు ఉంటుంది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి నాగదేవతలకు 108 రోజులు నాగదేవతలకు పాలపోయండి రోజు. అలా చేస్తే త్వరలోనో మీకు సంతాన యోగం లభిస్తుందమ్మా. మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. భువనేశ్వరి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ శ్రవణ నక్షత్రం గురించి కూడా తెలియజేస్తున్నారు. అవును, ఇక శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు స్త్రీలు ఎలా ఉంటారో అని మనము నిన్నటి కార్యక్రమంలో తెలుసుకున్నాము. కానీ వాళ్ళకి గండాంతరాలు ఏ సంవత్సరంలో వస్తాయి? గండాంతరాలు శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి పుట్టిన 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 5వ సంవత్సరం, 7వ సంవత్సరం, 13వ సంవత్సరం, 15వ సంవత్సరం, 30వ సంవత్సరం, 78వ సంవత్సరాల్లో